అంటే మీరు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో మీన్ వేరియన్స్ కనుక్కోవడం ఆర్ అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అది టేబుల్ ఇచ్చినా లేదా ఒక కాయిన్ టాస్ చేయడం అలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేయగలగాలి. ఓకే, అంటే కంపల్సరీ ఒకటి పీడిఎఫ్ నుంచి వస్తే ఇంకొకటి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో ఈ విధంగా వస్తుంది. రైట్, డన్. మేడం రెండు ఒక దగ్గర రావా అని అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, మనం ఎప్పుడూ క్రిటికల్గానే కన్సిడర్ చేసుకొని చేద్దామండి. మరి ఇంకా రిమైనింగ్ ఎక్కడి నుంచి వస్తాయి మేడం అని అంటే డామ్ షూర్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఒకటి ఇక్కడ మీకు తెలుసు ఏంటిది, అది డిఫైన్ ద బైనామియల్ అండ్ డిఫైన్ ద పాయిజన్. చెప్పాను చాలా క్లియర్గా, బైనామియల్ పాయిజన్ ఎప్పుడు డిఫైన్ చేస్తామో దానికి డిఫరెన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏ విధంగా అప్లై చేయాలి, మరి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు బైనామియల్ చేస్తామా, మరి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు నార్మల్ చేస్తామా అనేది చాలా క్లియర్గా ఉంది. అది ఐడెంటిఫై ఎలా చేయాలో కూడా మీకు మన వీడియోలు చూస్తే క్లారిటీ వస్తుంది. 100% మీరు చేయగలుగుతారు. అంటే కంపల్సరీ బైనామియల్ పాయిజన్ నుంచి ఒక క్వశ్చన్ రావాలి, 100% వస్తుంది. లేదు అని అంటే ఆర్ బైనామియల్ నార్మల్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. లేదు అంటే పాయిజన్ ఆర్ నార్మల్. ఈ మూడు నేర్చుకుంటేనైతే కంపల్సరీ 7 మార్క్స్. ఎలా? బైనామియల్లో వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో అండ్ సో మీన్ ఈజ్